హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లాసా డైలీ వ్లాగ్స్. ఇది మార్నింగే మా అమ్మలు చూడండి ఎట్లా మాట్లాడుతుంది నిద్రలో. అవునా, మళ్ళీ లేవా, స్కూల్ టైం అవుతుంది కదా. ఇంకా అట్లా మాట్లాడింది. మళ్ళీ నేను మాట్లాడిస్తే మాట్లాడట్లేదు. ఇంకా పడుకోనిలే, నేను పొద్దున్న లేచి పని చేసుకుందాంలే అనేసి ఇంకా నేను నా వర్క్స్ నేను కంటిన్యూ చేసుకుందాం అనేసి ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసి ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళిపోయినా. అసలుకి మా ఇల్లు చూడండి, రోజు నైట్ ఎందుకు అసలు ఏం పని చేయబుద్ధి అవ్వట్లేదు. ఇంకా చూడండి అక్కడనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని సర్దుకొని, నైట్ ఏమో వర్షం పడ్డది. బయట ఆరేసిన బట్టలు అన్నీ తడిచిపోయినాయి. వర్షం పడేటప్పుడు వచ్చి చూసిన అసలుకి ఫుల్ 1:30కి ఏమో పడ్డది వర్షము. ఇంకా చూడండి ఇంకేం చేయలేము కదా అనేసి అట్లనే వదిలేసిపోయి పడుకున్నా. పొద్దున లేచి చూసేసరికి మా ఇంటి ముందు రోడ్ చూడండి డైలీ ఎంత మంచిగా ఉండేదో అసలుకి. ఈరోజు లేచి చూసేసరికి వామ్మో, అక్కడ ఒక దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. వాళ్ళు నైటే అసలుకి ఒక 15 loads ఆఫ్ మట్టి తీసుకొని వచ్చేసి ఇంకా అట్లా చేసేసారు. ఇక్కడనేమో మా సన్ని వాళ్ళ ఇంటి ముందేమో ఏమంటారు తీసుకొచ్చిన లారీ స్ట్రక్ అయిపోయింది. ఇంకా జేసీబీ తీసుకొచ్చి అక్కడ నుంచి క్లియర్ తీసేసారు అది. ఇంకా రోడ్ అయితే వామ్మో అనిపించింది అసలుకి. ఇంకా వర్షం పడేసరికి ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా ఎన్ని చేసినా ఈ పనులు అయితే కామన్ కదా. ఇంకా నైట్ మిగిలిన అన్నం కొంచెం ఉంటే అది కూడా పడేసి ఇంకా గిన్నెలు క్లీన్ చేయాలి. కొంచెం కర్రీ ఉండే అన్నీ అలా మిగిలిపోయి ఇంకా నైట్ ఆమ్లెట్ వేసుకుని ఆమ్లెట్ తినడానికి బాగుంటుంది, కానీ దాంతో వచ్చే స్మెల్కి వామ్మో అనుకోవాలి. ఇంకా ఇక్కడేమో అన్నీ క్లీన్ చేసి గిన్నెలు కడుగుతున్నా. ఇంకా మా అమ్మకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడేమో నేను బియ్యం కడుగుతున్నా, ఎందుకంటే కొంచెం బియ్యం నానితే రైస్ మంచిగా అవుతుంది అనేసి. ఇంకో 1 glass బియ్యం కడిగేసి బిర్యానీ రైస్ లాగా చేసేసి అమ్మకు బాక్స్లో పెడదాము అనేసి 1 glass బియ్యం తీసుకొని ఇంకా కడుగుతున్నా. ఇంకా అవి స్టవ్ పైన అన్నం అవుతూ ఉంటే ఇంకా నా ఆల్టర్నేట్గా నా గిన్నెల పని కూడా అయిపోతుంది అనేసి ఇంకా కడిగేసి ఇంకా స్టవ్ పైన పెడదాం అనేసి వాష్ చేస్తున్నా. రైస్ పొయ్యి మీద పెట్టేసిన, అంబలి కూడా రెడీ అవుతుంది. మళ్ళీ మా చిన్నోడు లేస్తే అడుగుతాడు అనేసి తినిపియాలా, తినిపిస్తా బాక్స్ పెట్టి. చాక్లెట్ పెట్టినా, డ్రై ఫ్రూట్స్ పెట్టినా. అదా స్నిక్కర్, అది చాక్లెట్ ఉండే కదా ముందు. ఫ్యూజ్ 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 డిమార్ట్లో మీరు అందరు తిన్నారు, నేను దాచిపెట్టుకున్నా. అది పోదాంపా. ఓ చిన్నడా, వెరీ గుడ్గా లక్కకి నీకా. చూడు నడు ఇక బాటిల్ తీసుకో. ఇల్లు చూడు ఎట్లుందో, నడు చలో. నీకు అక్కకి అమ్ములు నిన్న మన వాకిలు ఎట్లుండే ఈరోజు ఎట్లుంది కదా. అబ్బా ఎంత వర్షం పడి ఎట్లా అయిపోయింది. అయ్యో మీకు ఆడుకోనిక లేదు ఇంకా. ఇక్కడ సైడ్ ఉందా, ఏమో ఏ టైంలో ఎట్లా అవుతుంది. నీకు చలి పెడుతుందా? నువ్వేనా స్కూల్కి అది. గుడ్ మార్నింగ్ చెప్పు చిన్నడా, చెప్పు. ఎవరు తినలే, నువ్వే తిన్నావు చిన్నడా చెప్పు. నీకు వద్దన్నావు కదా అన్నం, మరి చెల్లమ్మ తింటుంది. లే 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 బస్సు వస్తుంది, లే నడు.
నిన్నెవరు లేవమన్నారమ్మా? నీ బస్ ఏమన్నది? నీ బస్ వచ్చినాడా? పోతావా? నువ్వు బస్ ఎక్కి పోతావా? చైతన్య వాళ్ళు వచ్చిర్రా? రాలే? తిను తిను. చెప్పే అమ్మ. ఎట్టున్నారా నీ చెడ్డి నువ్వు? నీ కాళ్ళు ఏందిరా అవి? ఏం కాళ్ళు రా? రేపు మట్టి అంతా తొక్కొచ్చినావు. ఎట్లా చెప్పు? ఏయ్ ఇక్కడేమో నేను కిచెన్ క్లీన్ చేసుకుందాం అనేసి ఇవన్నీ సామాన్లన్నీ తీసేసిన. మా అమ్మలేమో స్కూల్కి వెళ్ళిపోయింది, వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయిండు. మా చిన్నోడు కాదు ఒకటి ఇదొకటి చెప్పేసి ఇంకా నేను వాడిని పడుకోబెట్టేసి ఇంకా స్లోగా కిచెన్లోకి వచ్చి నా వర్క్స్ స్టార్ట్ చేసిన. నిన్ననేమో ఇంకా 2 బెడ్రూమ్స్ క్లీన్ చేసేసుకున్నా. మళ్ళీ ఇంకా కిచెన్ హాల్ ఉంది, ఆ 2 చేసేసుకుందాము అనేసి ఫాస్ట్గా. మళ్ళీ మా అమ్మలు వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు కలిస్తే, అక్క చెల్లెలు ఇద్దరు కలిస్తే ఇంకా నా పని ముందుకు సాగదు. అందుకనేసి ఇంకా ఫాస్ట్గా చేసుకుందాం అనేసి 12కి అట్లా స్టార్ట్ చేసిన. కానీ ఇంకా మా అమ్మలు కూడా వచ్చేసింది అప్పటికి. వాళ్ళు వచ్చినప్పటికి కూడా ఓన్లీ కిచెన్ వరకే అయింది. 3:30కి అట్లా వస్తుంది మా అమ్మలు. అప్పటి వరకు నాకు కిచెన్ పని అయింది. నైట్ 7:30 వరకేమో అయ్యింది క్లీన్ చేసుకునే వరకు. స్లోగా చేసుకున్నా. గిన్నెలేమో కడిగేసరికి 7:30 అయింది. కానీ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ లేచి గిన్నెలన్నీ చదువుకున్నా. ఓన్లీ ఈ క్లీన్ చేసుకోవడము కిచెన్ హాల్లే సరిపోయింది నిన్నంతా. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా హాల్లోకి వచ్చి హాల్లో క్లీన్ చేసుకుంటున్నా. ఇక్కడ నాకు నా హెడ్ పైన కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా గ్లాస్వి. అసలుకి ఈ బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసేటైనా ఇలా చేసిండో ఏమో కానీ ఏది ముట్టుకుంటే అది పోతుంది, ఏది ముట్టుకుంటే అది పోతుంది. అసలు నిన్న బెడ్రూమ్లో కూడా ఒక గ్లాస్ బ్రేక్ అయిపోయింది. జస్ట్ ఇట్లా క్లాత్ పెట్టి ఇట్లా అన్నా గ్లాస్ కింద పడిపోయింది. అసలుకి అన్నీ పోతున్నాయి, అన్నీ మా పైన పడుతున్నాయి. వాళ్ళు ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా చేయలేరు. అసలుకి తీసుకొని 1 ఇయర్ కూడా కాలేదు,
అంతలోపే ఒక్కొక్కటి పోతున్నాయి. మేము స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి పోతూనే ఉన్నాయి. కబోర్డ్ వర్క్స్ సరిగ్గా చేయలేరు, ఏం సరిగ్గా చేయలేరు. ఇంకా మేము ఓనర్కి కంప్లైంట్ చేస్తే కూడా ఓనర్ కార్పెంటర్ పంపిస్తా అని వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉండట్లేదు, మేము ఉన్నప్పుడు ఆయన రావట్లేడు. ఇంకా అలానైతే మొన్న అయితే టీవీ యూనిట్ దగ్గర కింద గ్లాస్ మా చిన్నోడు పగలు కొట్టిండు. దాన్ని రిపేర్ మేమే చేయించుకున్నాము. ఇంకా అదైతే మా మిస్టేక్ వెళ్ళే, కానీ ఇంకా మిగతాది ఏం ముట్టుకున్నా పోతున్నాయి. ఏంద్రా బాబు అనిపిస్తుంది మాకైతే. వెళ్ళేలోపు మేము ఎన్ని రిపేర్స్ చేయించాలో మళ్ళీ పెయింట్స్ కూడా వేయించాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మా పిల్లలు మొత్తం గోడల పైన చేస్తున్నారు. వాళ్ళని చాలా కంట్రోల్ చేస్తున్నా, అయినా కూడా వాళ్ళు అలానే చేస్తున్నారు. ఇంకా తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటున్నా. ఇవి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ 2 వీక్స్కి ఒకసారి అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేస్తుంటుంది. వీటితో ఏమంతా ఉండదు, కానీ కిచెన్లోనే కొంచెం ఎక్కువ అనిపించండి. అంటే బాక్సులు అవన్నీ గ్రాసరీస్ అవన్నీ ఉంటాయి కదా, అందుకనేసి ఇంకా ఆ రోజు లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోలే. ఇంకా మామూలు వాళ్ళకి ఏమైనా తీసుకురా అనేసి ఇంకా పంపించిన. ఇంకా పఫ్స్ ఏమో తీసుకొని వచ్చిండు. ఇంకా నేను కూడా అవే తిన్నా. నేను లంచ్ ఏం తినలే. వాళ్ళ డాడీ ఏమో ఆఫీస్లో కొలీగ్తో కలిసి బయట లంచ్ చేసిండు. ఇంకా మా అమ్ముల్ని మా చిన్నోడు వాళ్ళ డాడీ ముగ్గురిని కలిసి బయటికి వెళ్ళి తీసుకొని రండి, అంతవరకు నేను నా పని నేను చేసుకుంటా అనేసి చెప్పి వాళ్ళని పంపిస్తున్నా. నీకేం పర్లేదు, ఇంకా టాయిలెట్ వస్తుంటే ఉంటుంది. ఇప్పుడే చెక్ చేసి పోతారని నేను రాత్రి టాయిలెట్ వస్తుంది, నేను రాత్రి టాయిలెట్ ఈ చెడ్డి మంచిగా చెప్పాలా. ఎట్లా అంటే గ్లాస్ ఇట్లా అది ఓపెన్ ఉంటుంది కదా, ఇట్లా జరిపిన పోయేది పెట్టడానికి వస్తుంది. అవి వీల్స్ అటు ఇటు అయినా ఈ కబోర్డ్స్ చేసి టైం పాములు అవి మీరు తెచ్చుకుంది, ఆకలి అవుతుంది అన్నది అవి తెచ్చుకున్నారా? ఏం చోటు, నువ్వు చోటు కాదా, కొడుతున్నావు ఎందుకు? ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయేసరికి నాలో ఓపిక కూడా అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా ఏం చేసుకోలే, బయట బిర్యానీ తెచ్చుకున్నాము. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇస్తున్నాగే కొంచెం అక్కడ